గుమ్మంలో అడుగు పెట్టామంటే పచ్చదనం పరుచుకున్నట్టు ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల ప్రాంగణంలో మిద్దె మీద ఎక్కడ చూసినా వివిధ రకాల మొక్కలు కనువిందు చేస్తుంటాయి. ఖమ్మంకు చెందిన పద్మ గారు ఎంతో ప్రేమతో నిర్మించుకున్న ప్రకృతి వనం ప్రస్తుతం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దేశ విదేశాలకు చెందిన మొక్కలను తన ఇంటి ఆవరణలో పెంచుతూ ఔరా అనిపిస్తున్నారు ఈ గృహిణి. ఆకుకూరల నుంచి ఔషధ మొక్కల వరకు సమస్తం సేంద్రియ ఎరువులతోనే పండిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి పచ్చదనంతో కలకల్లాడుతున్న పద్మ గారి ఇంటిని మనము సందర్శించి ఆమె మిద్దె సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి. ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్లో నివాసం ఉంటున్న పద్మ గారికి మొక్కలంటే మమకారం ఎక్కువ. అందుకే తన ఇంటినే ఓ ఉద్యానవనంగా తీర్చిదిద్ది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వివిధ రకాలైన మొక్కలను మేడ మీదే పెంచుతూ ప్రకృతి పట్ల తనకున్న మమకారాన్ని చాటుతున్నారు ఈ మిద్దె సాగుదారు. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని ఇంటి నుంచే పొందాలన్న ఉద్దేశంతో ఆకుకూరలు మొదలు కూరగాయలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో పాటు అలంకరణ మొక్కలను పెంచుతున్నారు. రామాఫలం, సీతాఫలం, అంజూర, చిన్నపనస, ఉసిరి, కమలం, బత్తాయి, దబ్బకాయ, నారింజ, నేరేడు, చింత, 4 రకాల మామిడ్లు, చేమగడ్డ, వేరుశనగకాయలు, పసుపు మిరపలను సైతం కుండీల్లో పెంచుతూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు. మిద్దెపైన ప్రత్యేకంగా పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. నేను ఈ గార్డెన్ ఏంటి అంటే లాక్డౌన్లో స్టార్ట్ చేశాను. ఆకుకూరలతో స్టార్ట్ చేసేసి కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ వేయటం జరిగింది. లాక్డౌన్లో ఖాళీగా ఉంటాం కదా, స్కూల్ లేదు, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. 2 years అయిపోయి 3rd yearలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు కూరగాయలు బాగా వస్తున్నాయి మాకు. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ రేర్ ఫ్రూట్స్ మొత్తం వేసాను. మ్యాక్సిమం అన్ని రకాల ఫ్రూట్స్ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను నేను. మొత్తం 400 రకాలు ఉంటాయి. 650, 700 కుండీలు ఉంటాయి. స్టార్ట్ చేసుకొని 2 months 6 months నుంచే బాగా వచ్చాయి మాకు. స్టార్ట్ చేసినప్పటి నుంచి మ్యాక్సిమం మాకు అవే సరిపోతున్నాయి. ఇంట్లో కూడా హెల్దీ కూడా ఉంటాయి కదా, బయట అన్ని పురుగు మందులు అవన్నీ వాడుతున్నారని చెప్పేసి కొంచెం ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ పండించుకుంటున్నాం. కింద పెడితే అదంతా పాడైపోతుందని చెప్పి స్టాండ్లు చేపించాము. మట్టి కూడా తోలిచ్చాము. ఒక 2 ట్రక్కులు మట్టి తోలిచ్చేసి 50% మట్టి, 50% మిగతా కోకోపిట్ కానీ వర్మీ కంపోస్టు, వేపపిండి అట్లాంటివన్నీ వేసి 50% అవి వేసి కల్పిస్తాను. ఎందుకు అంటే బరువు తగ్గుతుంది కదా, అంతా మట్టి వేస్తే బరువు ఎక్కువ అవుతుందని చెప్పి అట్లా పెడుతున్నాం. తన కుటుంబ సభ్యులతో ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కల మధ్య గడపటం అంటే పద్మ గారికి ఎంతో ఇష్టం. ప్రతిరోజు మొక్కల మధ్య గడపటం వల్ల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం లభిస్తుందంటున్నారు ఈ సాగుదారు. సాధారణంగా అందరూ పెంచే మొక్కలనే కాకుండా అరుదైన మొక్కలు పద్మగారి మిద్దె మీద కనువిందు చేస్తుంటాయి. వివిధ నర్సరీ మేళాలకు హాజరవుతూ అరుదైన మొక్కలను సేకరించి తన మేడ మీద పెంచటం పద్మగారికి అలవాటు. అలా సేకరించిన మొక్కలు చుట్టుపక్కల వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బంధువులు ఇంటికి వస్తే తప్పనిసరిగా మొక్కలతో ఫోటోలు దిగి మరీ వెళతారంటున్నారు ఈ సాగుదారు. ఫ్రూట్స్ వచ్చేసరికి యాపిల్ బేర్ ఉందండి, యాపిల్ ఉంది, చాలా రకాలు ఉన్నాయండి. దానిమ్మ, జామ ఉంది, ఉసిరి, పప్పు ఉసిరి ఉంది, నేరేడు, వైట్ నేరేడు, బ్లాక్ నేరేడు, చాలా రకాలు ఫ్రూట్స్ వేసారండి. బొప్పాయి ఒకటి, మల్బరీ ఫ్రూట్ ఒకటి, అంజూర్ ఒకటి, యాపిల్ బేర్ ఒకటి ఉందండి. ఇంకా వచ్చేసి మామిడిలో 4 రకాలు ఉన్నాయి. అట్లా నారింజ, బత్తాయి, కమల, అట్లా చాలా రకాలు ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. కూరగాయలు వంకాయలు వస్తాయండి, గోర్చిక్కుడు వస్తాయి, బెండకాయ ఉంది. ఇక వర్షాకాలం సీజనల్ అయితే అన్ని ఆకుకూరలు అన్నీ వస్తాయండి. తీగ జాతులు అన్నీ వేసాం మేము. వాటర్ దానికి మోటార్ పెట్టామండి. పైన ట్యాంకుకి చిన్న మోటార్ పెట్టుకొని పైప్ ద్వారా వాటర్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు కూరగాయలు గింజలు అవన్నీ అంటే కొన్ని ఆన్లైన్లో, కొన్ని మన ఇంట్లో ఉండే వేసుకోవచ్చు. అట్లా కూరగాయలు ఏ సీజన్లో ఏ వస్తాయో అవి వేస్తుంటానండి. ఉపయోగం ఏముందండి, ఇప్పుడు పచ్చదనం అంతా బాగుంటుంది. ఇప్పుడు చేసుకుంటే అందరికీ హెల్త్, కుటుంబం అంతా హెల్త్ ఉంటుంది కదా, అట్లా కూడా
బయట కూరగాయలు కూడా బాగాలేవు కదా, మందులు అవి ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి మేము మాకు సరిపోతున్నాయండి, ఇంట్లో కూరగాయలు మాకు సరిపోతున్నాయి. మంచిది కాబట్టి అందరూ ఆకుకూరలతో స్టార్ట్ చేసుకొని చిన్నగా అన్ని కూరగాయలతో ప్రతి ఇంట్లో బిల్డింగ్ అనేది ఉంటుంది కదా పైన, అందరూ వేసుకోవాలని కోరిక. సుమారు 650 కుండీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు ఈ సాగుదారు. వీటన్నింటినీ పూర్తి సేంద్రియ విధానంలోనే పెంచుతున్నారు. మొక్కల నుంచి రాలుతున్న ఆకులను, ఇంటి వ్యర్థాలను కాంపోస్టు ఎరువుగా తయారు చేసి తిరిగి మొక్కలకే వినియోగిస్తూ ఉంటారు. కరోనా సమయంలో అనేక మందికి కూరగాయలను, పండ్లను ఉచితంగా అందించి ఆరోగ్యాన్ని పంచారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.